మా చిన్నప్పటి రోజుల్లో వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు ఎవరైనా మన బావలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బామ్మర్దులు ఎవరైనా సరే చుట్టాలు ఇంటికొచ్చారంటే సమ్మర్ హాలిడేస్‌లో ఎలా ఉండేదంటే ఒక ఆనందం. ఉక్కిరిబిక్కిరయ్యేంత ఆనందం. రోజంతా ఒకవేళ అడపాదడపా రోజువారీ పనులు ఏవైనా చేసుకున్నా సరే, మొత్తానికి ఒక స్పెసిఫిక్ టైం మాత్రం సాయంత్రం అప్పుడు మధ్యాహ్నం 4 తర్వాత ఒక స్పెసిఫిక్ టైం మాత్రం విపరీతమైన ఆటల పాటల్లో మనం నచ్చినంత సేపు ఆడుకోవచ్చని. అలాగే మళ్ళా సాయంత్రాలప్పుడు సమ్మర్ కాబట్టి కరెంట్లు పోవడాలు అలాంటివి కామన్‌గా ఉండేవి కాబట్టి, సాయంత్రాలప్పుడు పెద్దోళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే మాటలు అది ఈ దెయ్యాల గురించో, భూతాల గురించో అలాంటి మాటలు ఏమైనా మాట్లాడుకుంటుంటే అవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వినడం. అలాగే ఆ కరెంట్ పోయిన టైంలో కూడా సరదాగా సబ్జెండర్ అని, కరెంట్ షాక్ అని ఇలా నచ్చిన ఆటలన్నీ ఆడుకోవడం. అలాగే ఆ స్పెసిఫిక్ టైమ్ చాలా బాండింగ్ ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈళ్ళు వెళ్ళిపోతారు అనేటప్పటికి దగ్గర దగ్గరలో ఉన్న ఊర్లో అయినా సరే ఎంతో బాధ కలిగేది. ఏంటి ఇప్పుడు ఆహ్, మన రిలేషన్స్ మనల్ని వదిలి వెళ్ళిపోతారా? మళ్ళీ మనం రేపొద్దు నుంచి ఒకళ్ళమే ఉంటామా? ఫీలింగే చాలా, చాలా అంటే చాలా బాధ కలిగించేది. పెయిన్ కలిగించేది. కానీ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటే చాలా చోట్ల సమ్మర్ హాలిడేస్‌లో ఒకవేళ ఒకళ్ళ ఇంట్లోకి ఒకళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆహ్, ఇదివరకున్నంత ఇంటెన్సిటీ ఆఫ్‌కోర్స్ టైం మారే కొద్దీ ఏది ఇదివరకట్లా ఉండదు. దీన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి కరెక్టే. కానీ మధ్యలో వచ్చింది ఒక మారణాయుధం మనుషుల మధ్యన ఫోన్. ఈ ఫోన్ లాగేసుకుంటుంది. మనుషులు మనుషులేం మారిపోలేదు. మీరు ఎమోషనల్ మూవీస్ అన్నీ చూడండి. ఈ మధ్య కాలంలో ఒక 'అనగనగా' అనగాని లేదంటే ఏదైనా సరే ఎమోషనల్ మూవీస్ చూడండి. మనుషులు చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. మనుషులేం మారిపోలేదు. అది మారిపోలేదంటే దాని అర్థం మనుషుల్లో ఉన్న ఇదివరకు ఉన్న ఆ బాండింగ్, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఆ ప్రేమ, ఆ బాండింగ్, ఆ ప్లేస్‌ని ఈ మారనేది ఫోన్ ఉంది కదా! ఇది రీప్లేస్ చేస్తుంది. సబ్‌స్టిట్యూట్ అయిపోతుంది ఇది. ఆ సబ్‌స్టిట్యూట్ అయిపోకుండా మన ప్రేమ, మన ఆప్యాయతల మధ్య ఆ ఫోను రీప్లేస్ అవ్వకుండా దాన్ని అవాయిడ్ చేసే బాధ్యత మనదే కదా! ఒక్కసారి అలా అవాయిడ్ చేసి సమ్మర్ హాలిడేస్‌ని పిల్లలందరూ గడిపి చూడండి. ఫిజికల్ గేమ్స్ ఆడుకొని చూడండి. ఆ కిక్కే వేరబ్బా! ఎనీహౌ హ్యాపీ సమ్మర్ హాలిడేస్. బాయ్.